చేసుకున్న తర్వాత మనకు సైడ్ నుంచి లైట్స్ అనేది ఉండాలి అండ్ ఫ్రంట్ నుంచి ఒక లైట్ అనేది పాస్ అయ్యేటట్టు ఉండాలి. సో నేను దీని ద్వారా లైట్ అనేది సెటప్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నా ఫేస్ మీద పడేటట్టుగా చూస్ చేసుకున్నాను. లైటింగ్ అయిపోయిన తర్వాత మనకు ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ట్రైపాడ్ అనేది సెట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ మైక్ వచ్చేసి ఇదే. సో నేను ఇదే ప్రిఫర్ చేశాను. సో మీరు కూడా కొనాలనుకుంటే కింద లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూగా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది ఏ విధంగా తీస్తాను, ఏ విధంగా షూట్ చేసుకుంటాను, దాని తర్వాత ఎలా అప్లోడ్ చేసుకుంటాను, ఏ విధంగా ఎడిట్ చేసుకుంటాను, దాంట్లో యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో before going to the main content of this topic, please do subscribe to Vijender Power YouTube channel and press the bell button for further notification. ఎవరైనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీరు కనుక నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, అయితేనే మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వీడియో తీయాలంటే మెయిన్గా వచ్చేసి మనకు లైటింగ్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైట్ 1, 2, లైట్ 3 అండ్ దీంతో పాటుగా ఆపోజిట్లో ఒక లైట్ అనేది పెడతాను. సో బల్బ్ అనేది అటాచ్ చేసుకుంటాను. సో ఇది ఆపోజిట్ లైట్ 3. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ నుంచి లైటింగ్కి సో ఈ బల్బ్ యూజ్ చేసి నేను ఫ్రంట్ సైడ్ నుంచి నేను ఏ విధంగా కూర్చుంటానో ఆ విధంగా దానికి ఆపోజిట్గా నా ఫేస్ మీద పడేటట్టుగా సెట్ చేసుకుంటాను. సో 1, 2, 3, 4 లైట్స్ అనేది ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్. లైట్ మనకు వీడియో అనేది క్లారిటీగా రావాలంటే లైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లైట్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సో దాని తర్వాత వచ్చేసి నేను వీడియో ఫిక్సేషన్ చేయడానికి ఈ ట్రైపాడ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రైపాడ్. సో ట్రైపాడ్ ఏ విధంగా సెట్ చేయాలో కూడా చూపిస్తాను. సో ట్రైపాడ్ సెట్ చేసుకున్న తర్వాత ఏదైనా అది నేను సిట్టింగ్లో ఉన్నాను అనుకోండి, సో కూర్చునేటప్పుడు ఏ విధంగా ట్రైపాడ్ సెట్ చేసుకోవాలో ఆ విధంగా ట్రైపాడ్ చేసుకుంటాను. ఇన్ కేస్ నేను స్టాండింగ్లో ఉంటాను అనుకోండి, సో బోర్డు మీద క్లాస్ చెప్పాలనుకోండి, సో బోర్డు మీద క్లాస్ చెప్పేటప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఆ విధంగా సెట్ చేసుకోవాలి. సో కూర్చున్నప్పుడు అయితే హాఫ్ మోడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ 2 బటన్స్ అనేది ఓపెన్ చేసేసి మనకు ఈ రేంజ్లో కావాలి కాబట్టి ఈ రేంజ్లో నేను కింద నుంచి పైకి ఉంటాను. ఏ రేంజ్లో కూర్చుంటామో ఆ రేంజ్లో ఆ విధంగా సెట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ట్రైపాడ్ రిలేటెడ్ లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూసి వేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ మనకు వాయిస్ అనేది క్లారిటీగా వితౌట్ ఎనీ నాయిస్ లేకుండా వాయిస్ రావాలంటే మనకు మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మైక్ వచ్చేసి బోయా మైక్. సో చూపిస్తాను ఒక నిమిషం. సో ఇక్కడ తీసుకోవచ్చు బోయా మైక్. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూగా వెళ్ళొచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ మైక్ వచ్చేసి ఇదే. సో నేను ఇదే ప్రిఫర్ చేశాను. సో మీరు కూడా కొనాలనుకుంటే కింద లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో దాని త్రూగా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అరౌండ్ నాకు 800 లోపలే ఉంటుంది. సో ఆన్ యావరేజ్ 800 రూపీస్ అనేది ఉంటుంది. సో అది పర్చేస్ చేసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇఫ్ పాసిబుల్ ఉంటేనే ట్రైపాడ్ పర్చేస్ చేసుకుని, లేకుంటే విండో వాల్ దగ్గర మన మొబైల్ అనేది సెట్ చేసుకొని పెట్టుకొని దాని త్రూ కూడా మనం తీసుకోవచ్చు. సో ట్రైపాడ్ అనేది ఏ విధంగా సెటప్ చేసుకుంటారు అండ్ క్లాస్ చెప్పేటప్పుడు ఏ విధంగా ట్రైపాడ్ సెట్ చేసుకుంటారు, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ట్రైపాడ్ ఈ విధంగా ఉంటుంది ట్రైపాడ్. సో మనం చూసుకోవచ్చు, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు సైడ్ బై సైడ్ అండ్ దాని రిలేటెడ్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇన్ కేస్ నేను కూర్చొని మాట్లాడాలంటే ఈ 2 బటన్స్ ఓపెన్ చేసి లాక్ చేసేసి ఒక సెటప్ అయిపోతుంది. ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో ఇన్ కేస్ నేను స్టాండింగ్లో ఉంటే స్టాండింగ్ పొజిషన్లో కాబట్టి ఈ 3 బటన్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. స్టార్ట్ బటన్ కూడా ఓపెన్ చేసి ఇట్లా లాక్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి లాక్ చేసేయాలి. ఓపెన్ చేసి లాక్ చేసేసి అండ్ దాని తర్వాత ఈ విధంగా షూట్ చేసి అండ్ ఈ విధంగా మొబైల్ అనేది అప్లోడ్ చేసి ఇది స్టార్ట్.
చూసుకునేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి లైటింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. లైటింగ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు సైడ్ నుంచి లైట్స్ అనేది ఉండాలి అండ్ ఫ్రంట్ నుంచి ఒక లైట్ అనేది పాస్ అయ్యేటట్టు ఉండాలి. సో నేను దీని ద్వారా లైట్ అనేది సెటప్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా నా ఫేస్ మీద పడేటట్టుగా చూస్ చేసుకున్నాను. లైటింగ్ అయిపోయిన తర్వాత మనకు ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ట్రైపాడ్ అనేది సెట్ చేసుకొని ట్రైపాడ్ సెట్ చేసుకున్న తర్వాత వీడియో ట్రైపాడ్ ఎగ్జాక్ట్గా మనకు ఏదో మనం ఏ పొజిషన్ ఉంటామో ఆ పొజిషన్ బేస్ చేసుకుని ట్రైపాడ్ సెట్ చేసుకున్న తర్వాత మైక్ అనేది సెట్ చేసుకోవాలి. మైక్ అనేది సెట్ చేసుకొని ఇది పోయా మైక్ కాబట్టి సో మైక్ అనేది సెట్ చేసుకొని మైక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా పెద్దది ఇది. సో ఇది ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి ఈ విధంగా సెట్ చేసుకొని ఇంటర్నల్గా పెట్టేసి ఇది పాకెట్లో పెట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ కానీ ఈ విధంగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇలా వీడియోస్ మనకి ఏ వీడియో చెప్పాలో దేని రిలేటెడ్ వీడియోస్ చెప్పాలో ఆ వీడియో దాని రిలేటెడ్ వీడియోస్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత వీడియో ఎండ్ చేసేయాలి. దాని తర్వాత వచ్చేసి దాన్ని నేను పీసీలో ఎడిట్ చేసుకున్నాను. సో ల్యాప్టాప్లో వచ్చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పీసీలో ఎడిట్ చేసుకున్నాను. సో మీరు కూడా నేను మొబైల్లోనే మోస్ట్లీ నేను చాలా వరకు మొబైల్లోనే ఎడిట్ చేసుకున్నాను. సో రీసెంట్గా ల్యాప్టాప్ కొన్నాను కాబట్టి సో దాంట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి దాంట్లో చేసుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.